సో హాయ్ గైస్, ఈ సండే నుంచి వెన్స్డే వరకు 3 డేస్లో చాలా మూవీ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అండ్ వాటన్నిటిని కలిపి వీకెండ్లో చెప్తే మరీ లెంతీ వీడియో అయిపోతుంది. అందుకే సండే టు వెన్స్డే వరకు ఏ అప్డేట్స్ వచ్చాయో ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ థర్స్డే నుంచి సాటర్డే వరకు ఏ మూవీ అప్డేట్స్ ఉన్నాయో యాజ్ యూజువల్గా మనం సండే మార్నింగ్ వీడియోలో కలుద్దాం. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఈ అక్టోబర్ 15న మళ్ళీ జాయిన్ అయ్యారు. యాక్చువల్గా ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 23 స్టార్ట్ అయ్యి ఒక 10 డేస్ నడిచింది. ఆ తర్వాత కళ్యాణ్ గారు మళ్ళీ 10 డేస్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. అయితే ఈ షెడ్యూల్ ఒక రోజు 2 రోజులు కాదు, అక్టోబర్ ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా జరుగుతుందంట. అండ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ షూట్ లో జాయిన్ అయ్యారు. అండ్ నవంబర్ ఫస్ట్ వీక్ లో నిధి అగర్వాల్ గారు అండ్ కళ్యాణ్ గారితో ఒక సాంగ్ సీక్వెన్స్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. అండ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దివాళీకి రాబోతుంది. దానికి కళ్యాణ్ గారే వోకల్స్ ఇచ్చారు. అండ్ మోస్ట్లీ నవంబర్ 2nd వీక్ కల్లా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలని గట్టిగా ప్లాన్ అయితే చేశారు. ఇదిలా ఉంటే ఓజీ మూవీ షూట్ అయితే స్టార్ట్ అయిందని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మరి కళ్యాణ్ గారు ఎప్పుడు ఈ షూట్లోకి ఎంటర్ అవుతారనేది ఇంకా తెలీదు. కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం హరిహర వీరమల్లునే. అది కంప్లీట్ అయితే గానీ దీని మీదకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో చూడాలి, మేబీ సైమల్టేనియస్ గా 2 షూట్లు ఒకేసారి చేస్తారేమో. అలా కనుక చేస్తే ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉంటారు. అండ్ ఈ వీరమల్లు మార్చి 28న రిలీజ్ అవుతుంది కాబట్టి మేబీ ఓజీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ 2 మూవీసే కాదు, హరీష్ శంకర్ గారితో కళ్యాణ్ గారు చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూట్ డిసెంబర్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, పుష్ప 2 గురించి మాట్లాడుతూ రీసెంట్ గా మన డిఎస్పీ ఇచ్చిన హైప్ మామూలుగా వైరల్ అవ్వలేదు. చంద్రబోస్ గారు డిఎస్పీ గారు కలిసినప్పుడు సుకుమార్ గారు పుష్ప 2 ఫస్ట్ హాఫ్ కథ చెప్తుంటేనే 3 సార్లు లేచి చప్పట్లు కొట్టారంట. ఆ 3 సార్లు కూడా ఇంటర్వెల్ బ్లాక్స్ అనుకున్నారంట వాళ్ళు. బికాజ్ ఇంటర్వెల్ కి ఇచ్చే హై ఎలా ఉంటుందో అలాంటి సీక్వెన్సెస్ ఫస్ట్ హాఫ్ లోనే 3 చోట్ల ఉండేసరికి మ్యాడ్ అయిపోయారంట. అండ్ ఇప్పుడు అదే ఫస్ట్ హాఫ్ ని రీసెంట్ గా వితౌట్ బీజిఎం చూస్తేనే మతిపోయిందని, డామ్ షూర్ గా సినిమా బద్దలైపోతుందని పెచ్చ హైప్ ఎక్కించారు డిఎస్పీ. అండ్ ఇంకో విషయం, పుష్ప 2 మూవీని దేవరా మూవీలా నైట్ 1 AM నుంచి తెలుగు స్టేట్స్ లో బెనిఫిట్ షోస్ వేయడానికి ప్లాన్ జరుగుతుంది. అండ్ ముందు రోజు 9:30 PM నుంచి వేస్తారని స్ట్రాంగ్ బస్ కూడా ఉంది. అదే జరిగితే టీమ్ యూనిట్ కి ఏ లెవెల్లో సినిమా రిజల్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్ గా ఈ మూవీకి కూడా సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయల పైన టికెట్ ప్రైస్ ఉంటుంది. అయితే ఈ పుష్ప 2 డిసెంబర్ 6th రిలీజ్ అవుతుందా లేదా 1 డే ముందే ప్రీపోన్ అవుతుందా అనేది నెక్స్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ లో చెప్తారు. అండ్ థర్డ్ సింగిల్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా ఎటువంటి ఇన్ఫో రాలేదు, వెయిట్ చేయాలి. 99% ఈ మంత్ లోనే రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, దేవర మూవీ ఏపీ తెలంగాణలో నాన్ స్టాప్ గా 19 రోజులు ₹1 కోటి పైన షేర్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. నిజంగా ఇది మామూలు విషయం కాదు. రాజమౌళి గారు త్రిబుల్ అయితే 17 డేస్ ₹1 కోటి కలెక్ట్ చేసింది. బట్ దేవర 19 డేస్ కంటిన్యూస్ గా కలెక్ట్ చేసింది. అండ్ ఈ పండగ సెలవుల్ని మాత్రం సూపర్ గా వాడుకున్నారు మన ఎన్టీఆర్. ప్రస్తుతానికి 62 కోట్ల పైనే ప్రాఫిట్ లో ఉంది మూవీ. ఇంతేకాదు సీడెడ్ ఏరియాలో 30 కోట్ల షేర్ని రాబట్టి ఇంకో 5 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు బాహుబలి 2ని క్రాస్ చేస్తుంది. ఇది ఆశ్చర్యపోయే న్యూస్ ఏం కాదు. సీడెడ్ ఏరియాకి రూలర్ అయినా ఇది ఈ మధ్యన కాదు, ఎప్పటి నుండో క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం అది. ఇంతేకాదు నైజాం ఏరియాలో 60 కోట్ల షేర్ని క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయింది దేవరా. రావడం మిక్స్డ్ టాక్ తో వచ్చిన ఈ లెవెల్ కలెక్షన్స్ రాబట్టినందుకు ఎన్టీఆర్ గారు తన ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి థ్యాంక్ యూ నోట్ కూడా రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, అక్టోబర్ 15th సాయి దుర్గ తేజ్ గారి బర్త్డేకి ఆయన 18th ఫిలిం కి సంబంధించి ఒక ఇంట్రొడక్షన్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దీన్ని 100 కోట్ల పైన బడ్జెట్ తో తీయబోతున్నారు. చాలా గ్రాండ్ ఎరగా ఉండబోతుందని ఆ షూటింగ్ క్లిప్స్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ రోహిత్ అనే కొత్త దర్శకుడు దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఐశ్వర్యలక్ష్మి గారు లీడ్ యాక్టర్స్ గా నటిస్తారు. ఇది ఒక హై ఆక్టన్ యాక్షన్ పీరియాడిక్ డ్రామా అంట. ఇందులో సాయి దుర్గ తేజ్ గారు ఫుల్ లుక్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ బ్యాక్ సైడ్ షాట్ ని రివీల్ చేశారు. అతని ఫిజిక్ గానీ మేక్ ఓవర్, లెఫ్ట్ హ్యాండ్ కి ఒక ఐరన్ గ్లోవ్స్ వేసుకుని రైట్ హ్యాండ్ తో తన వెపన్ క్యారీ చేస్తున్నారు. చాలా అంటే చాలా రా అండ్ రస్టిక్ ప్రెజెన్స్ అనాలి. అండ్ ఫుల్ లుక్ ని మేబీ దివాళీకి రివీల్ చేయొచ్చు. ఏదైతేనే పాన్ ఇండియా మార్కెట్ వైపు సాయి దుర్గ తేజ్ గారు వెళ్ళాలంటే ఈ మాత్రం స్టఫ్ ఉండక తప్పదు. అండ్ ఒక కొత్త దర్శకుడి మీద 100 కోట్ల పైన బడ్జెట్ ఎఫర్ట్ చేస్తున్నారంటే అతని మీద ప్రొడ్యూసర్స్ కి హీరోకి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అండ్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ జాన్ 10th రిలీజ్ అవుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ దివాళీకి టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ సింగిల్ కూడా అక్టోబర్లో అన్నారు, మరి చూడాలి. అయితే ఈ మూవీ టీజర్ ని అప్కమింగ్ రాబోతున్న మూవీస్ సింగం అగైన్, పుష్ప 2, కంగువాతో అటాచ్ చేయబోతున్నారంట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రమోషనల్ స్టంట్ అనుకోవచ్చు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గేమ్ చేంజర్ టీజర్ థియేటర్స్ లో తిరుగుతూనే ఉంటుంది. అండ్ డిసెంబర్ ఎండింగ్ కి ఎలాగో ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా తర్వాత డైరెక్టర్ శంకర్ గారి ప్రమోషన్స్ అంటే అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇండియన్ 2 మిస్ఫేర్ అయినప్పటికీ
ఆయన డైరెక్షన్ ని తక్కువ అంచనా వేయలేము. ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ ఎప్పటి నుండి ఉంది, బికాస్ హీఈస్ ఎ లెజెండరీ డైరెక్టర్, అది మాత్రం మర్చిపోకూడదు. అండ్ ఈ గేమ్ చేంజర్ తో శంకర్ గారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకో విషయం, గేమ్ చేంజర్ మూవీకి ఓన్లీ ఈస్ట్ గోదావరిలోనే 100 షోస్ పైన 1AM షోస్ వేస్తున్నారంట. ఇంకేపీ తెలంగాణ మొత్తం కలిపితే ఇంకెన్ని ఉంటాయో. అండ్ ఫస్ట్ డేలోనే 50% అమౌంట్ రికవరీ చేయాలని చాలా గట్టి ప్లాన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్, అండ్ విజయ్ దేవరకొండ గారు 12th ఫిల్మ్ అప్డేట్ ఇవ్వు అని 3 days బ్యాక్ చేసిన అప్డేట్స్ వీడియోలో కమ్యూనిటీ పోస్ట్లో తెగ కమెంట్స్ చేశారు. అండ్ వాళ్ళందరి కోసం ఒక చిన్న అప్డేట్, లాస్ట్ September 16th కేరళలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. నాన్ స్టాప్ గా October 17th వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఒక స్లైట్ బ్రేక్ తీసుకుని హైదరాబాద్ లో అనదర్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. అండ్ ఈ మూవీని March 28th రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. మరి ఆ టైంలోనే హరిహర వీరములు కూడా వస్తుంది. ఇవి రెండు ఒకేసారి రిలీజ్ చేస్తారా లేదా సమ్మర్కి పోస్ట్ పోన్ అవుతుందా అనేది ఇంకా సస్పెన్స్ లో ఉంది. అండ్ ఇదిలా ఉంటే నాగవంశీ గారు ఈ మూవీ గురించి మాట్లాడుతూ, గౌతమ్ తిననూరి KGF తీస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుందన్నారు VD12. అసలు దీని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటా. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఈశ్వర్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, మిస్టర్ పర్ఫెక్ట్, సలార్, రెబల్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రాపర్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఒక మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తే రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటామని ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉంటే, మధ్యలో ఎవడ పడితే వాడు వచ్చి మూవీ రైట్స్ తీసేసుకుని ఏది పడితే అది రిలీజ్ చేసి దొబ్బుతున్నారు. నిజంగా ఈ విషయంలో మాత్రం వీళ్ళని పాపం అనుకోవాలి. రీసెంట్ గా సలార్ మూవీని హైదరాబాద్ లో 19th and 20th స్పెషల్ షోస్ వేస్తే ఇమీడియట్ గా మొత్తం స్లాట్స్ అన్ని బుక్ చేశారు రెబల్ గ్యాంగ్. అండ్ నెక్స్ట్ న్యూస్, October 31st కి ఒకరు కాదు రెండు కాదు టోటల్ గా 6 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. తమిళ నుంచి జేఎం రవి గారు లీడ్ రోల్ చేస్తున్న బ్రదర్ అండ్ శివకార్తికేయన్ గారు లీడ్ రోల్లో అమరన్. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ గారు స్టోరీ ఇచ్చిన శ్రీ మురళి గారి మూవీ బగీరా. ఇంకా తెలుగు నుంచి కిరణ్ అబ్బవరం అన్న కా మూవీ, సత్యదేవ్ గారి జబ్రా అండ్ దుల్కర్ సల్మాన్స్ లక్కీ భాస్కర్. వీటన్నిటిలో మీ ఫస్ట్ ఆప్షన్ ఏంటో కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ నాగ చైతన్య గారి తండేల్ మూవీ షూటింగ్ ఇంకా 8 days పెండింగ్ ఉందంట. అందులో ఒక 2 days ఢిల్లీలో షూట్ చేయాలి. మోస్ట్లీ November 10th మొత్తం ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ December 20th కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటున్నారు మూవీ టీం. అయితే సంక్రాంతికి ఈసారి నాగార్జున గారు కాకుండా తన కొడుకును పంపాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మన తెలుగు నుంచి ఇప్పటికే వెంకీ గారు, బాలయ్య బాబు గారు, రామ్ చరణ్ గారు, సందీప్ కిషన్ గారు సంక్రాంతిని ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు అదే లిస్ట్ లో చైతు కూడా యాడ్ అవబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హీరో సుమంత్ గారి మరొక మిస్టరీ జోనర్ మహేంద్రగిరి వారాయి కూడా సంక్రాంతి రిలీజ్ చేయాలని ప్లాన్ అంట. అండ్ ఇంకా తమిళ నుంచి తలా అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. అసలు ఇన్ని రిలీజ్లు ఏంటో అర్థం కావట్లా, అందరూ వచ్చి ఒకే పండగమే పడిపోయారు. మరి ఇన్ని మూవీస్ మధ్య థియేటర్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయో అండ్ వీళ్ళలో ఎవరు వెనక్కి వెళ్తారో ఎవరు ఉంటారనేది చూడాలి. అండ్ తండేలు మూవీ తర్వాత డైరెక్టర్ చందు మొండెట్టి గారు ఒక పీరియాడిక్ డ్రామా చేయడానికి బాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీన్ని గీతా ఆర్ట్స్ తో పాటు ఇంకొక ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ ఇలా ఆఫర్ వచ్చిందని బాలీవుడ్కి వెళ్ళిపోతే ఇంకా కార్తికేయ 3 పొజిషన్ ఏంటో మరి. అండ్ నెక్స్ట్ న్యూస్, స్కంద ఫెయిల్యూర్ తర్వాత బోయపాటి శ్రీను గారు తన లక్కీ ఛాంప్ అయిన బాలయ్య బాబు గారితో 4th కొలాబరేషన్ లో అఖండ 2 చేయబోతున్నారు. అసలు వీరిద్దరి కాంబో అంటేనే మామూలుగా ఉండదు. ఈసారి పాన్ ఇండియా లెవెల్లో తాండవం ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇందులో అఘోరా క్యారెక్టర్ గురించి, హిందుత్వం గురించి డీప్ లెవెల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. అండ్ హిందూ రిలీజియన్ కి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి మన ఆడియన్స్ సరిగ్గా కనెక్ట్ అయితే పాన్ ఇండియా వైడ్ వేరంగా వాడేయచ్చు. అండ్ ఇంకో పక్క ఈ అఖండాకి సంబంధించి తమనన్న మ్యూజిక్ అంటే శవాలు వేస్తాయి. ఆల్రెడీ అఖండ 1కి ఇచ్చిన మ్యూజిక్కే ఒక్కొక్కడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ఇంక ఈ అఖండ 2కి ఏం చేస్తాడో మన తమనన్న. ఏదైతేనే బాలయ్య బాబు గారు మాత్రం మంచి ఊపులో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ 3 hits కొట్టడం, కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ, కూతురు తేజస్వి ప్రొడక్షన్ హౌస్, వీటన్నిటికన్నా ఏపీలో తెలుగుదేశం జెండా ఎగరడం, తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే అవడం, అన్స్టాపబుల్ సీజన్ 4 స్టార్ట్ అవడం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని కలిసి వచ్చే ఈవెంట్సే చుట్టూ జరుగుతున్నాయి బాలయ్య బాబు గారికి. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ బాలయ్య బాబు గారు, ఇలానే హ్యాపీగా ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్, డెవిల్ మూవీ డైరెక్టర్ అభిషేక్ నామా గారు ఈసారి నాగబంధం ద సీక్రెట్ ట్రెజర్ అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఈ మూవీకి పెద్ద కాపు మూవీ ఫేమ్ విక్రాంత్ రోణ లీడ్ రోల్ చేస్తున్నారు. అండ్ నభా నటేష్, ఐశ్వర్య లీడ్ యాక్టర్స్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ పూజా సెరమనీని చిరంజీవి గారి చేతుల మీదుగా జరిగింది. ఆల్రెడీ ఈ నాగబంధంకి సంబంధించి టైటిల్ గ్లిమ్స్ 6 months బ్యాక్ ఎప్పుడో యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఒకసారి చూసేయండి, భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ October ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ 3 days గ్యాప్ లేకుండా మూవీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ వాటన్నిటినీ మ్యాక్సిమం మీకు అప్డేట్ చేశాను. అండ్ మరిన్ని అప్డేట్స్తో వీకెండ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.